ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు అలా కొనకాకలమ్మా ఏమెవరు, ఇవ్వట్లేదా? 5 పైసలు ఎవరు, 5 పైసలు ఎవరు ఇట్టే తీసుకుంటావా? ఇస్తే తీసుకుంటారు. ఎవరికి ఓటేస్తావు? ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాను. ఓ, డబ్బులు తీసుకుంటాను. ఉం. నేను నిజం చెప్తున్నాను. దొంగలు, పిఠాపురం వాళ్ళు అన్నారు దొంగలు. ఎవరికి చేయలేదు చెప్పండి. డబ్బులు మీరు బతిమాలంటే తీసుకుంటాం. మరి ఎవరికంటే వేసుకోండి, డబ్బులు ఇచ్చేస్తాం అన్నారు అనుకో, ఇచ్చుకోపోతే ఏం చేస్తాడు? ఓటు అయితే కళ్యాణ్కి వేస్తాం. కళ్యాణ్కి ఆ, వేస్తావా? పవన్ కళ్యాణే ఆ, చెప్పాడా? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఓటుకే 10,000 అండి. నేను చెప్పాను కదండి, ₹1,00,00,000 ఇచ్చినా సరే ఎవడో ఓటేయరండి బాబు. ₹1,00,00,000 ఇచ్చినా ఎవడో ఓటేయరు ఇక్కడ. ₹1,00,00,000 ఇచ్చినా ఇంట్లో పట్టేసుకుంటారు కానీ ఓటు మాత్రం వేయరండి. మీరు ఇవ్వండి, పోనీ ఎన్నో కోట్లు ఎన్నో లక్షల కోట్లు దోచేశారు కదా ఇసుకలోని. వాళ్ళు రైసులు వాళ్ళ మీద రైసులు తోలుకొచ్చి డ్రస్తో ఏదో ఇదేటారు మామూలు ఇవన్నీ కలిపి రకరకాలైన మొత్తం పదార్థాలన్నీ అమ్మేశారు కదండి. గంజాయి అన్నీ అమ్మేసేసి రకరకాలుగానే యువకులందరినీ మొత్తులోని ముంచేశారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలని. వాళ్ళందరినీ బాగు చేయడానికి మళ్ళీ మాకు ఎంతో బాధ. మాకు వచ్చిన నాయకుల కన్నా కష్టం, అంత బాగా చేయాలనే వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీరు ఏమని కళ్ళ కాని కాకుండా పక్కన కళ్ళ సీఎం గారు